నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తమిళనాడు రాజకీయాల్లో పరిణామాలు క్షణానికి మారుతున్నాయి. టీవీకే సీప్ విజయ్కు పూర్తి మెజార్టీ రానందున 118 మంది మ్యాజిక్ ఫిగర్ మెజార్టీ రావాలి. కానీ విజయ్ గారికి 107 సీట్లు వచ్చినాయి. దీని మీద గవర్నర్ గారిని కలిసిన టీవీకే సీపీ విజయ్ గారికి మరోసారి లోక్ భవన్కు వెళ్ళాడు. గవర్నర్ గారిని కలిశారు. గవర్నర్ గారు ఏం చెప్తున్నారంటే, పూర్తి మెజార్టీ చూపించి వస్తేనే మీరు అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీని మీద లోక్ భవన్ తాజాగా ప్రెస్ మీట్ విడుదల చేసింది. ఏమరంటే, మీకు మెజార్టీ లేదు, ముందు మెజార్టీ చూపించుకోండి, తర్వాతనే అన్నీ చూద్దామని గవర్నర్ గారు 2 టైమ్స్ విజయ్ గారిని తిప్పి పంపడం జరిగింది. అలాగే ఈ 118 మెజార్టీ మార్కు ఏ పార్టీకి రానందున ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకేల మధ్య పొత్తు కుదిరితే వాళ్ళిద్దరూ ఏమన్నా మెజార్టీ చూపించుకొని అవకాశం ఉంటుందా అనేది కూడా అవుతున్నాయి. కానీ ముందు విజయ్ గారికి అవకాశం ఇవ్వాలని, తర్వాత అన్నా డిఎంకేలు కలుస్తాయనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే విజయ్ గారిని పక్కకు తప్పించి డిఎంకే అన్నా డిఎంకే రెండు ఒకటైతే ప్రజల్లో విజయ్కి సానుభూతి వస్తుంది. అందుకని మన ఫస్ట్ విజయ్ గారికి అవకాశం ఇవ్వండి, తర్వాత బల నిరూపణ చేసుకోకపోతే అప్పుడు ఆలోచిద్దామని అన్నా డిఎంకే పార్టీలు ఆలోచించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ మెజార్టీ రానుందన విజయ్కు చాలా ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఇంకొంతమంది అన్నా డిఎంకేలు ఎమ్మెల్యేలు కొంతమంది విజయ్తో కలిసేదానికి కూడా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పదవులు, మంత్రి పదవులు కూడా ఆలోచిస్తున్నారు. ఏమరంటే మనం ఒకసారి చూసుకుంటే, విజయ్ సర్కార్ ఏర్పాటైతే 6 నెలల వరకు అడ్డుకోము, సంక్షోభ నివారణకి నిర్ణయము, 6 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అమలు చేస్తారని అనుకోవడం లేదు, మహిళలకు 2500 చొప్పున ఇవ్వడం చాలా కష్టము, మాలాగా ఏ ఇచ్చినా చాలు స్టాలిన్ అంటున్నాడు. విజయ్ను ఆహ్వానించాలి, గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధం, నటులు కమల్, ప్రకాష్ రాజ్, విశాల్. 118 ఎమ్మెల్యేలతో గవర్నర్ను కలుస్తాము, తమిళనాట అద్భుతం చూస్తారు, అన్నా డిఎంకే నేత అంటున్నారు. బెంగాలీ ఇంకా చూసుకుంటా పోతే బెంగాల్లో కూడా అసెంబ్లీ రద్దు అయింది. కానీ మమతా బెనర్జీ రాజీనామా చేయలేదు. ఇది తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారిందండి. ఏం చేయాలో ఏమీ అనేది లేదు. పద్ధతి ప్రకారం తొలుత విజయ్కి ఆహ్వానం, బల నిరూపణలో విఫలమయ్యేలా పావులు, ఆపై డిఎంకే అన్నా డిఎంకే ఉమ్మడి సర్కార్. చూడండి, శత్రువులైనా సరే అవకాశాలు వస్తే మిత్రులుగా మారుతారు. విజయ్కి మ్యాజిక్ ఫిగర్ 118కి రానందున ఇప్పుడు విజయ్ గారు ఏం చేయాలి? 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోదామా అనేది కూడా ఉన్నది. డిఎంకే అన్నా డిఎంకే ప్రభుత్వ ఏర్పాటు యత్నాలపై విజయ్ కోపంగా ఉన్నారు. ఎందుకంటే నాకు బల నిరూపణ ఇవ్వండి, చేసుకుంటాను అని చెప్పినా కూడా గవర్నర్ గారు ఒప్పుకోవట్లేదు. ఇవి చాలా నడుస్తున్నాయి. నాపై అయితే ఈ డిఎంకే అన్నా డిఎంకే ఉమ్మడి సర్కారు, డిఎంకే అయితే జట్టుకు అన్నా డిఎంకే రెడీ, స్టాలిన్ ఒప్పించేందుకు ప్రయత్నాలు, కొన్ని కీలక నిర్ణయాలు కట్టుబడాల్సిందే. పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు, అన్నా డిఎంకేకి మద్దతు ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయిస్తే ఓకే అనేది కూడా ఎమ్మెల్యేలు ఏమైనా మంత్రి పదవులు వచ్చేసాలు మాకు అన్నీ అని అనుకుంటున్నారు. ఇంకా అన్నా డిఎంకేలు కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనేది కూడా తెలుస్తుంది. ఈ రోజులు గడుస్తున్నాయి కానీ ఈ లెక్క తేలట్లేదు. ఎందుకంటే ఇంకా న్యాయ పోరాటమా అనేది కూడా విజయ్ గారు చూస్తున్నారు. రాజ్యాంగ నిపుణులతో 3 గంటల పాటు విజయ్ గారు చర్చలు, గవర్నర్ను మరోసారి కలిసినా అదే నిరాశ, ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ లేదన్న లోకభవన్ వర్గాలు, తమిళనాట కొనసాగుతున్న సందిగ్ధత, మళ్ళీ ఎన్నికలంటూ ఊహాగానాలు, విజయ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఏసి చూస్తామంటున్నాడు స్టాలిన్. ఏమరంటే
అన్నా డిఎంకేలో కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్కు అనుకూలంగా పలువురు ఎమ్మెల్యేలు వస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి 5 మంత్రి పదవులకు డిమాండ్ చేస్తున్నారని అప్రమత్తమై వాళ్ళని అందరినీ కూడా రిసార్ట్కి తరలించారు. అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకేలో కావచ్చు, చాలామంది. ఇప్పుడు కాంగ్రెసు వీళ్ళు వాళ్ళు అంతా మద్దతు ఇస్తామంటున్నారు. అయినా ఈ 118 రాని నేపథ్యంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకి అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు తొలగడం లేదు. అదే సందర్భంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మళ్ళీ ఎన్నికలంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. బుధవారం లోకభవన్కి వెళ్ళి గవర్నర్ రాజేందర్ విశ్వనాథ్ కలిసిన విజయ్ గురువారం రెండోసారి కలిశారు. టీవీకే తరఫున గెలిచిన అభ్యర్థుల మద్దతు ఇస్తామన్న ఇతర సభ్యుల వివరాలను గవర్నర్కి అందించారు. తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, అనంతరం అసెంబ్లీలో బల నిరూపణకు వెళ్తామని విన్నవించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సభ్యులతో జాబితా సిద్ధం చేసుకోవాలని, తర్వాత అనుమతిస్తానని విజయ్కు గవర్నరు సూచించినట్లు తెలుస్తుంది. ముందు మీరు మెజార్టీ చూసుకోండి, తర్వాత మీరు అంటే విజయ్ గారు ఏమంటున్నారంటే, నాకు అవకాశం ఇవ్వండి, నేను అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటాను అని చెప్తూ ఉంటే కూడా గవర్నర్ గారు 2 టైమ్స్ విజయ్ గారిని రిటర్న్ పంపించారు. దీని మీద తమిళ ప్రజలు కూడా బగ్గమంటున్నారు గవర్నర్ మీద. మీ నిరంకుశ పాలన, గవర్నర్ పాలన నిరంకుశంగా ఉంది, పద్ధతిగా లేదు, ముందు అవకాశం ఇవ్వండి అని విజయ్ గారికి ఇంకా సానుభూతి పెరిగే విధంగా గవర్నర్ గారు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా న్యాయ పోరాటమా లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళడమా, ఏమి ఇది, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయా, ఏదన్నా అడిగితే 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని అంటున్నారు విజయ్ గారు. పరిస్థితి చూస్తే తమిళనాడులో ఒక ఎట్లా ఉందంటే ఏమి జరుగుతుంది ఏమి అనేది కూడా తెలియట్లేదు. గవర్నర్కు నిరసన సేవ చేస్తున్నారు. లోకభవన్ ఎదుట టీవీకి శ్రేణుల ఆందోళన, నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన. విజయ్కు ఛాన్స్ ఇవ్వాల్సిందే అంటున్నారు సిపిఐ, సిపిఎం, విసికే. ఎందుకంటే ఈ పార్టీల నుంచి మనం చూసుకుంటా పోతే రోజులు గడుస్తున్నాయి కానీ లెక్కలు తేలటం లేదు. తమిళ రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగొట్టలేని అసహాయ స్థితిలో టీవీకే అధిపతి విజయ్. ఒకరంటే ఒక ఎమ్మెల్యే కూడా కట్టు దాటకుండా గట్టిగా పట్టు బిగించిన డిఎంకే, అన్నా డిఎంకే. మనసులో ఏమున్నా పెద్ద పార్టీల నీడ నుంచి బయటికి రాలేని సిపిఐ, సిపిఎం, ఈసీకే వంటి చిన్న పార్టీలు. దీంతో త్రిశూముకు ముడి ఈడటం లేదు. ఇదే నేపథ్యంలో ద్రావిడ సిద్ధాంత మూలాలున్న డిఎంకే, అన్నా డిఎంకేలు కలిసి చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఒక సంచలనంగా తెలుస్తుంది. తెర వెనక ఈ దిశగా అడుగులు పెడుతూనే ఉన్నాయి. డిఎంకే, అన్నా డిఎంకేకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తున్నారు. తొలుత మెజార్టీ చూపాల్సిందే అని గవర్నర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే విజయ్కు మరోసారి తేల్చి చెప్పిన గవర్నర్, లేకపోతే తదుపరి చర్యలని ఎల్లడి. ప్రభుత్వం ఏర్పాటు చేశాక బల నిరూపణ చేసుకుంటామన్న టీవీకే బృందం. రేపు సుప్రీంకు నిపుణులతో చర్చలు. గవర్నర్తో సిఎస్, డీజీపీ భేటీ. విజయ్ కాన్వాయ్ ఏర్పాట్లపై కూడా నడుస్తుంది. ఎందుకంటే విజయ్కు కాన్వాయ్ ఎలా ఇచ్చారు, ఏమి, సీఎం అవ్వలేదు కదా, ఇంటి దగ్గర బందోబస్తు అని అవి కూడా గవర్నర్ గారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. కానీ ఈ తమిళ రాజకీయాల్లో రోజు రోజుకు కూడా చాలా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్కి అనుమతి ఇవ్వాలనేది కొంతమంది అయ్యింది. అయితే ఇద్దరేసి ఎమ్మెల్యేలు వీసీకే, సిపిఐ సానుకూలంగా స్పందించినా ఇంకా అధికారికంగా చెప్పలేదు. టీవీకేకు తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డిఎంకే కూడా స్పష్టం చేసింది. ఇదేనండి ఈ ప్రోటోకాల్ ప్రకారం తమిళనాడు ముఖ్యమంత్రికి అందించే పోలీస్ కాన్వాయ్ను విజయ్ నిరాకరించారు. ప్రమాణ స్వీకారానికి ముందే ఈ ఏర్పాటు తనకు వద్దని విజయ్ చెప్పినట్లు టీవీకే వెల్లడించింది. తమిళనాడులో టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొనడంతో ఆయన కాన్వాయ్ని వెనక్కి తీసుకున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. ఇదేనండి తమిళనాడులో 118 మంది మెజార్టీ రాక డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే మధ్య
ఒక తమిళనాడు రాజకీయాల్లో విచిత్రంగా నడుస్తుంది. 107 సీట్లున్న విజయ్కి ఇంకా మెజార్టీ లేనందున గవర్నర్ గారు కూడా అనుమతి ఇవ్వట్లేదు. రాను రాను ఇంకా ఏం నడుస్తుంది ఏమనేది కూడా మనకు తెలుస్తుంది. కానీ విజయ్ గారు విజయం సాధించడం వల్ల కూడా ప్రజల్లో ఆనందంగా ఉంది. అతనికి అవకాశం ఇవ్వాలనేది కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, తప్పులుంటే కామెంట్ పెట్టండి, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.